హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే కదా, ఈరోజు మీరు ఇంట్లో ఏ స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు చికెన్ చేసుకున్నాం అనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయిని పెట్టేసుకోవాలి. దానిలోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అవి వేగడానికి కొంచెం లైట్గా సాల్ట్ కరివేపాకు వేసేసుకోవాలి. అవి రెండు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగో మనం రెడీ పెట్టుకోవాలి ఒక పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది మేము ఎక్కువ మసాలాలు ఏం వేసుకోము. సో ఆ పేస్ట్ కూడా బాగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గించుకోవాలి. వీళ్ళైతే మూత పెట్టుకొని టమాటోస్ని మగ్గించుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా చికెన్, ఆ చికెన్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. మొత్తాన్ని కూడా చికెన్ని 1-4 సార్లు బాగా కడుక్కోవాలి ఫస్ట్. తర్వాత దీనిలో వేసేసుకోవాలి. దానిలోనే కొంచెం పసుపు, ఉప్పు రెండు కూడా వేసేసుకొని చికెన్ మొత్తాన్ని బాగా కింద నుంచి పైకి బాగా తిప్పేసుకోవాలి. చికెన్లో నుంచి బాగా వాటర్ ఊరుతాయి కదా, ఆ వాటర్తోనే చికెన్ అంతా కూడా ఉడుకుతుంది. ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ ఏం కూడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇలాగ కుక్ అయిన తర్వాత కొంచెం కారం వేసేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ కింద నుంచి పైకి అలా కదుపుకుంటూ ఉంటే ముక్క ఈవెన్గా కుక్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో మూత ఓపెన్ చేసుకొని మూత క్లోజ్ చేసుకుంటూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి. చూడండి, కూర ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కూరలోంచి ఆయిల్ పైకి తేలుతూ ముక్క మెత్తగా ఉడికిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే. బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ కూడా ఈ కర్రీని ఈజీగా చేసుకోవచ్చు. పూరి, చపాతీ, అన్నం, నచ్చిన కాంబినేషన్ తోటి చికెన్ తోటి ఇంకా ఎంజాయ్ చేయడమే. బై బై.